క్లారిటీ, నా మీద నీకు క్లారిటీ వచ్చిందా వస్తుందా? క్రికెట్ మ్యాచ్ లైవ్. మీరన్నట్టు నేను మాంత్రికుణ్ణే, కానీ మాయల మాంత్రికుణ్ణో మాటల మాంత్రికుణ్ణో కాదు, మ్యాటర్ ఉన్న మాంత్రికుణ్ణి. వాటాల కోసం డ్యూటీ చేసే క్యారెక్టర్ కాదు నాది. ఫీల్డ్లో దిగాక ప్రాణాలైనా వదిలేస్తా, కానీ పట్టుకున్న ఒక్క పైసా కూడా వదలను. నాతో ఉండాలంటే నాలా ఉండాలి. ఏంటే ఇంత అర్జెంట్ గా రమ్మన్నావు? దీనికోసం టీవీలో చిత్రలహరి కూడా వదిలేసి వచ్చాను. కాల్చు. నేను సిగరెట్ కాల్చడం ఏంటే? నీకేమైనా పిచ్చా? నా కోసం ఈ ఒక్కసారి కాల్చవే ప్లీజ్. వాసన వస్తే ఇంట్లో దొరికేస్తానే. ఏమి దొరకవు. వెళ్తూ వెళ్తూ 4 జామాకులు తినేసి వెళ్ళు. కాల్చు కాల్చు. ఏ అది అగరబత్తి కాదు, సిగరెట్. నోట్లో పెట్టుకో. ఏం కాదు ఏం కాదు, లోపలికి లాగు లోపలికి లాగు. ఈ పొగ పీలుస్తుంటే ఆయన నా పక్కనే ఉన్నాడనిపిస్తుంది. నాకు మాత్రం ఈ సిగరెట్ అలవాటు అవుతుంది అనిపిస్తుంది. ఉండలేకపోతున్నాను. పిచ్చిదాను, 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఎందుకు అలా బాధపడుతున్నావు? అంతా బానే ఉంటుంది, ఏడవకు. పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి బావగారు? అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. పెళ్లి మార్వాడి పద్ధతిలో జరిగితే మీకు పర్లేదుగా? మనసులు కలిశాక మార్వాడి పద్ధతి ఏమిటి, మన పద్ధతి ఏమిటి? సరిగ్గా ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెడితే చాలు. జీలకర్ర ఈసిన కర్ర కాదు, ఆడి తద్దినానికి కట్టండి ముహూర్తం. నోర్మోయ్, పెళ్లింట్లో ఏంటి అపభ్రంశపు మాటలు? బుద్ధుండక్కర్లే. మీ ఎమోషన్స్ కొంచెం డ్రాప్ చేసి నా ఇన్ఫర్మేషన్ ఏనండి. మీ బచ్చన్ బాబు రైడ్కి వెళ్ళింది ముచ్చుం జగ్గ ఇంటికంట. మన ఊరు హెడ్ మాస్టర్ ని పోస్ట్ మాస్టర్ ని సాక్షులుగా పిలిచారంట. అలా మ్యాటర్ లీక్ అయింది. ఆడు ముచ్చుం జగ్గయ్యా నాతో సునా హోగా. ఆడు నీ కొడుకుని. నాన్న, మీరు ఆయన దగ్గర 30 సంవత్సరాలు పనిచేశారు. ఒక్కసారి మాట్లాడండి నాన్న. మీరు మాట్లాడితే తప్పనిసరిగా వింటారు. వాడు మీ నాన్న మాట విన్నా మావాడు ఎవడి మాట విండమ్మా. ఇవాళ బాధపడుతున్నావు గాని రేపు గర్వపడతావు. అప్పు బాబోయ్ బిల్డప్ కష్టమేలో. సంస్కారహీనమైన ఫ్యామిలీ. చిచి.
చిక్కి ఎలా ఉన్నావు చిక్కి? ఎలా గుర్తుపట్టారు మాస్టర్? నీ మాటే కాదు, నీ శ్వాస కూడా వినబడుతుంది. ఎలా ఉన్నావు? పగలంతా పనుల్లో మునిగిపోయి రాత్రి నీ జ్ఞాపకాల్లో తేలుతున్నాను. నేను మాత్రం చాలా భయపడుతున్నాను. ఇక్కడంతా ఏవేవో మాట్లాడుతున్నారు. ఓసి పిచ్చి బుజ్జమ్మా, చాలా మంది భయపడేది సమస్యలకి కాదు, పుకార్లకి, రూమర్లకి. పని పాట లేని చాలా మంది పకోడీగాళ్ళు ఇదే పని మీద ఉంటారు. భవిష్యత్తులో వీళ్ళకి జీతాలిచ్చి మరీ రాయిస్తారేమో తలుచుకుంటేనే నాకు నవ్వు వస్తుంది. మొత్తం జగ్గ గురించి నీకు తెలియదు. ఈ బచ్చన్ గురించి కూడా వాడికి తెలీదు. అవును జిక్కి, రామాయణం అంటే ఏంటి? నమ్మకం. సీతకు రాముడు వస్తాడన్న నమ్మకం. మరి భయం దేనికి? ఇప్పుడు లంకలో ఉంది సీత కాదు, రాముడు. అందుకే భయం. నీ లాజిక్లు తగలయ్యా. ఇందుకు కాదా నువ్వు అంటే పడి చచ్చిపోయేది? అయినా నీ లాజిక్లతో కాకుండా నీ ముద్దులతో నోరు ముంచావా? నిన్నే. వెళ్దామని వస్తే ఇదే చివరి చూపు చేసావు కదమ్మా. నువ్వు చూడు, రావట్లేదు. ఏడిస్తేనే వస్తే. మీ మెడలో కాసుల పేరు నా మెడలో చూడాలనుకున్నారు కదా ఇంతలోనే. మీరు వాళ్ళ దగ్గర నాకే అన్నారు కదా అత్తయ్యా. మీ అమ్మ పేరు నాకు పెట్టావు, ఆ తర్వాత రైస్ మిల్ కూడా నా పేరు మీద పెడతానని వెళ్ళిపోయావు కదమ్మా. వీళ్ళు ఏడుస్తుంది ఆవిడ పోయినందుకు కాదు, ఆస్తులు పోయినందుకు. గురుజీ, శిష్య, నా ట్రైనింగ్ నీ టైమింగ్ చూపాల్సిన టైం వచ్చింది. ఎంత ఏడిస్తే అంత ఆస్తి. మీరు యాక్షన్ చెప్పండి గురుజీ, ఆస్కార్ని దాటేస్తా. యాక్షన్. ఎప్పుడు కోట్లు ఇస్తా సినిమా తీసుకోరా అనే దానివి, ఈ లోపే నీ చావు చూడాల్సి వచ్చిందా బామ్మా? నా స్టార్టం చూడకుండానే స్టార్స్ లో కలిసిపోయావు. నేను మేకప్ వేసుకోక ముందే ప్యాకప్ చెప్పేసావా బామ్మా? మీ అమ్మగారు అందరు తల్లిలో జన్మనిస్తారు. నా తల్లి సచ్చి నన్ను బతికించింది. నువ్వు ఈ రైడ్ ఆపేయాల్సిన టైం వచ్చింది. నీ బ్యాడ్ లక్. 10 నిమిషాల్లో డాక్టర్ వచ్చి కన్ఫర్మ్ చేయగానే మోటా ముళ్ళే సర్దుకొని మోటా ముళ్ళే వదిలేసి వెళ్ళిపోవాల్సింది. పైగా కాసేపట్లో కార్యకర్తలు, లీడర్లు, మంత్రులు, విఐపీలు, చివరికి ముఖ్యమంత్రి కూడా వస్తాడు. నీ బంగారం అమ్మైనా సరే నన్ను వెండి తెర మీద చూడాలనుకున్నావు కదా బామ్మా? లే బామ్మా, లే బామ్మా, లే. ఒక్కసారి నీ ముద్దుల మనవల్ని చూడు బామ్మా. లే బామ్మా.